దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సువార్తవాణి టీవీ ప్రేక్షకులకు సత్యసాక్షి ప్రార్థనా మందిరం వారి సత్యసాక్షి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం వారి ఆధ్వర్యంలో అన్వేషణ అనేటువంటి నూతన కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈరోజు నాయన ఈ సత్యసాక్షి బిబిలికల్ స్టడీస్ ద్వారా మరి నాయన తండ్రి అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని సువార్తవాణి టీవీలో నాయన తండ్రి మరి ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి ఇటు గొప్ప కృపను బట్టి, సమాధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన తండ్రి, ప్రపంచం అంతా ఎటుపోతుందో అనే ఆలోచనే తప్ప నిజంగా క్రైస్తవ జీవితం ఎటువైపు ప్రయాణిస్తుంది అన్నటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నటువంటి మాకు మీ వాక్యము ద్వారా నాయన తండ్రి మమ్మల్ని పురుకొలుపుతూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు. అందు నిమిత్తం నాయన తండ్రి ఈ సత్యసాక్షి స్కూల్ ఆఫ్ బిబిలికల్ స్టడీస్ అండ్ ఎవాంజలిజం ద్వారా నాయన తండ్రి సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని మీ కృప ద్వారా ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అనేకులకి నాయన తండ్రి ఆదర్శవంతంగా, అనేకుల ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పే విధంగా వాస్తవాలను గ్రహించుకొని నాయన తండ్రి క్రైస్తవ్యం ఎంత గొప్పదో, మీరు ఇచ్చినటువంటి బైబుల్ అనేది నాయన తండ్రి ఎంత సంపూర్ణమై ఉన్నదో అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని అనుసరించే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రకటిస్తున్నటువంటి దాసులు, మీ దాసులు ప్రభుదాసు గారికి మంచి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్నితో నాయన తండ్రి మీరు మీ మాటలు మాకు అందించమని, ఆ మాటలు వినివారు ఏంటి మమ్మల్ని మేము మోసపరుచుకొనుకున్న విన్నదాని ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని కృపణ దయచేయమని క్రీస్తు యేసు నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరూ యేసుక్రీస్తు ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనము గత కొన్ని వారాలుగా కొన్ని కీలక అంశాలపైన లేఖనానుసారమైనటువంటి దృష్టిని సారిస్తూ లోతైనటువంటి విషయాలను బైబిల్ నిర్దేశిత క్రమములో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గత వారం దానిలో భాగంగా మనము ఒక కొత్త శీర్షికను ప్రారంభించడం జరిగింది. అదే ఆదాము, ఏదేను మరియు పాపము అనేటువంటి శీర్షిక. గత వారము మనము ఆదాముని గురించి కొన్ని విషయాలు మనం చూసాం. ఏ విధంగా ఆదాము రాబోయేటువంటి క్రీస్తుకి, అంటే యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడో, ముంగుర్తుగా ఉన్నాడో అనేటువంటి సంగతిని మనము గమనించాం. దానితో పాటుగా అక్కడ ఏదేను వనములో ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా సంప్రాప్తమైనటువంటి మరణాన్ని గురించి కూడా మనం చూసాం. ఎందుకనంటే ఇక్కడ బైబిల్ వ్యాఖ్యానం చేసేటప్పుడు చాలామంది ఏంటంటే సందర్భ సమన్వయాన్ని చివరి వరకు కూడా కొనసాగించుకోలేకపోతూ ఉన్నారు. దీని ద్వారా బిబిలికల్ థీమ్ లేకపోతే స్కోప్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పూర్తిగా దెబ్బతింటూ ఉన్నది. ఇక్కడ మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశాలు, అంటే ఆదికాండము మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశాలు, చివరి పుస్తకాలైనటువంటి ప్రకటన గ్రంథంలో చివరి 2 అధ్యాయాల్లో వాటి యొక్క పునరుద్ధరణ అనేటువంటిది, లేకపోతే దాని యొక్క రెస్టోరేషన్ ప్రాసెస్, పునరుద్ధరణ అనేటువంటిది జరగడం అనేటువంటి కాన్సెప్ట్ని మనం చూడవచ్చు. వాట్ వాజ్ లాస్ట్ హియర్ హ్యాస్ బిన్ రిగైన్డ్ హియర్ ఇన్ ద లాస్ట్ బుక్ ఆఫ్ ది బైబిల్. అది ప్రకటన గ్రంథం. ఇక్కడ ఈ యొక్క సమన్వయాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంగతులను వారి ఇష్టానుసారంగా ద్వారా ఇక్కడ చివరి వరకు కొనసాగుతూ వచ్చినటువంటి ఆ సమన్వయ సంగతులను సందర్భంలో వ్యాఖ్యానించలేక అక్కడ బిబిలికల్ స్కోప్ లేకపోతే థీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా విస్మరిస్తూ దాన్ని పక్కదోవ పట్టించినటువంటి క్రమం నేటి బోధకులలో కనపడుతున్నది. కాబట్టి ఇక్కడ మరి ఇప్పుడున్నటువంటి వ్యర్థ వాదనలకు నేను ఫుల్ స్టాప్ పెడుతూ మరి అలాంటి వాటిని నేను ప్రస్తావన చేయకుండా మరి ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి కీలక అంశాల యొక్క ఉద్దేశాన్ని, మరి అక్కడ ఉన్నటువంటి రచయితల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏ ఉద్దేశంతో రాయబడింది అనేటువంటి సంగతిని వాళ్ళ యొక్క కోణంలోనే వ్యాఖ్యానం చేసి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆదాము అనేటువంటి దానికన్నా ముందుగా మనం గత వారం కొన్ని చెప్పుకున్నటువంటి విషయాలు కనుక కొద్దిగా రీక్యాప్చులేట్ కనుక మనం చేసుకుంటే అక్కడ మనకి మొదటి అధ్యాయంలో సృష్టి కనబడుతుంది. ఏం కనబడుతుంది? మొదటి సృష్టి కనబడుతుంది. రెండవదిగా మానవులు లేకపోతే నరుల యొక్క సృష్టి కనబడుతూ ఉన్నది. తర్వాత మూడవదిగా మనకు ఏదేను వనం కనబడుతూ ఉన్నది. నాలుగవదిగా మనకి పాపము కనబడుతుంది.
అంటే వారు ఏ విధముగా మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరి తినకూడదు, ఇది తినరాదు అని చెప్పినటువంటి పండును వారు తిన్నారు. మరి ఆ తినడం ద్వారా అక్కడ పాపం అనేటువంటిది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి పాపం వల్ల వచ్చినటువంటి జీతం మరణం కాబట్టి ఈ మరణం అనేటువంటి దాని గురించే అక్కడ మనకి పునరుద్ధానం అనేటువంటి అంశం కూడా ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనేటువంటి సంగతిని కూడా మనం గత వారం స్పృశించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఆదికాండంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా వరకు ఏం జరుగుతుంది అంటే, గుడ్డు ముందా కోడి ముందా, ఇది మనకి సాధారణంగా ఎదురవుతున్నటువంటి సహజంగా ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఆదికాండంలో వ్యాఖ్యానించేటప్పుడు కొంతమంది విమర్శకులు, హేతువాదులు కానివ్వండి, లేకపోతే మరి ఇతర అన్య మతస్థులు, ఇస్లాం మతం కానివ్వండి, హిందూ మతస్థులు కానివ్వండి, లేకపోతే హేతువాదులు కానివ్వండి, ఎవరైనా కూడా ఏమంటారంటే మొదటి 3 అధ్యాయాల్లోనే లేకపోతే మొదటి అధ్యాయంలోనే సుమారు 100కు పైగా సైంటిఫిక్ ఎర్రర్స్ మేము చెప్తాము అని అంటున్నారు. ఏమంటున్నారు? 100కు పైగా వాళ్ళు సైంటిఫిక్ ఎర్రర్స్ చెప్తారండి. మరి బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఎట్లా రాయబడ్డాయి? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. మరి దైవావేశం వల్ల రాయబడింది అనేటువంటి సంగతిని మనకి బైబిల్తో పాటుగా మరి బైబిల్ నందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వారు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం మనకిది. దాని మీద వచనాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసినటువంటి సంగతి. కాబట్టి దైవావేశం వల్ల కలిగిన అని పౌలు తిమోతికి రాస్తూ చెబుతూ ఉన్నాడు. కాబట్టి దైవావేశం వలన అనేటువంటి మూల పదాన్ని గ్రీకులో మనం గమనించినప్పుడు అది ఏ విధంగా ఉందంటే, దేవుడు పలుకగా, గాడ్ బ్రెత్, దేవుడు పలకగా ఈ యొక్క రచయితలు అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాటిని ఏం చేశారంటే లిఖించారు అనేటువంటిది గ్రీకు పదం యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల యొక్క నేపథ్యం ఏ విధంగా ఉన్నది అంటే, దేవుని యొక్క సంకల్పం దానితో ముడిపడి ఉన్నది. దేవుడు దాని యొక్క దిశ దశ నిర్దేశం చేయడంతో పాటుగా దేవుడు దాన్ని పలుకగా వాళ్ళు రాశారు అనేటువంటి సంగతి మనకి అర్థమవుతూ ఉన్నది. అయితే నేను చెప్పినట్టుగా బిబిలికల్ థీమ్ అనేటువంటిది ఒకటి ఉన్నది అని చెప్తూ ఉన్నాను. ఆ థీమ్ అనేటువంటిది చివరి వరకు కొనసాగుతుంది అనేటువంటి సంగతిని కూడా నేను ప్రస్తావన చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆదికాండంలోనే నీకు మొదటి 2-3 అధ్యాయాల్లోనే సుమారు 100 పైగా తప్పులు ఉంటే, సాంకేతికంగా లేకపోతే టెక్నికల్గా, సైంటిఫికల్గా, లేకపోతే ఎలాగైనా కానివ్వండి, నువ్వు 100 పైగా తప్పులు నువ్వు చూపించగలిగితే ఈ తప్పులు ఉన్నాయి అనేటువంటి సంగతి దేవునికి కానీ దైవావేశం వల్ల రాసినటువంటి ప్రవక్తలకు కానీ లేకపోతే అపోస్తులకు కానీ తెలియదా? నా సూటి ప్రశ్న. తెలియదా? తెలుసు, నిస్సందేహంగా తెలుసు అన్నప్పుడు ఈ తెలిసినటువంటి వాళ్ళు దైవావేశం వల్ల రాసినప్పుడు, దేవుడే వాళ్ళ వెనకాల ఉన్నప్పుడు, వారి వెనుక ఉండి నడిపించినప్పుడు, దేవుడు ఎందుకని ఈ 100 తప్పులు ఉన్నాయి కదా సరిచేద్దాం అనేటువంటి క్రమంలో ఎందుకు దేవుడు ప్రయత్నం చేయలేదు? ఏమండి, ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇక్కడ 100 తప్పులు ఉన్నాయని అంటున్నావు. 100 తప్పులు పనికిమాలినటువంటి నీకు నాకే కనబడితే, ఇక్కడ దైవావేశం వల్ల రాయబడేటువంటి ప్రవక్తలకి ఈ 100 తప్పులు ఉన్నాయి అనేటువంటి సంగతి సుమారు బైబిల్ గ్రంథం రాయబడేటువంటి 15-2000 సంవత్సరాల్లో ఎక్కడ ఏ రోజు గోచరించలేదా? ఆలోచించాల్సినటువంటి సంగతి ఇది. కాబట్టి ఇక్కడ ఇది వెరీ ఫౌండేషనల్ థాట్ మాట. ఇక్కడ చాలా ప్రాథమికంగా, మౌలికంగా నువ్వు ఆలోచన కలిగి ఉండాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి మనకి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి సంగతి ఏంటంటే, నేటి విమర్శకులు ఎవరైతే బైబిల్ని ఏ విధంగా అయితే వ్యాఖ్యానిస్తున్నారో ఆ విధమైనటువంటి వ్యాఖ్యానము, ఆ విధమైనటువంటి నేపథ్యముతో ఆదికాండంలో ఉన్నటువంటి వస్తు సంపద రాయబడలేదు అనేటువంటి సంగతి మనకు అర్థం కావాలి. మనకు అది అర్థమైతే మనము వాళ్ళు ఏ ఉద్దేశంలో రాశారు అనేటువంటి సంగతిని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆదాము ఉన్నాడు. మనం అద్భుతమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టిలో ఆదాముని తలమానికగా చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క సృష్టిలో చాలా తలమానిక కలిగినటువంటి వ్యక్తిగా, చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా, అంటే కిరీటంలో ఒక పొదిగినటువంటి వజ్రములాగా దేవుని యొక్క సృష్టి క్రమంలో మనం ఆదాముని చూస్తా ఉన్నాం. మరి ఈ ఆదాముని ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా రచయిత ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఏ విధంగా అతని మీద దృష్టి సలుపుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ క్రమంలో 100 తప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఈ తప్పులు సరిచేయడం అనేటువంటిది మా పని అని ఎక్కడ కూడా బిబ్లికల్ రైటర్స్ ఫోకస్ చేయలేదు. వాళ్ళకి కనపడలా తప్పులు, కానీ నీకు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అంటే, నువ్వు పెట్టుకున్నటువంటి కలజోడు, నీకు తప్పులు అనేటువంటి కలజోడు పెట్టుకుని కనపడుతున్నావు. దాని మీద తప్పు అని రాసి ఉంది ఇక్కడ కలజోడు మీద. కాబట్టి నువ్వు పెట్టుకున్నటువంటి కలజోడు మీద, ఈ కలజోడు మీద తప్పు అని ఉంది, ఈ కలజోడు మీద తప్పు ఉంది. ఇటు చూసి రాస్తున్నావు, ఇటు చూసి చదువుతున్నావు, ఏం కనపడుతుంది? ఇప్పుడు నీకని తప్పులే కనపడతాయి. ఎర్రచీర కట్టుకున్నదంతా నా పెళ్ళాం అని చెప్పినట్టుగా ఇక్కడ ఏమవుతుంది? వాడు ఆ తప్పుడు ధోరణితో దాన్ని చూస్తున్నాడు కాబట్టి అక్కడ అన్ని తప్పులు కనపడుతున్నాయి. కాబట్టి నా సింపుల్ లాజిక్, దైవావేశం వల్ల రాసినటువంటి వాళ్ళు ఎవరు కూడా దీంట్లో తప్పులు ఉన్నాయి, దీన్ని సరిచేయాలి అనేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇక్కడ రాయబడ్డటువంటి సంగతులు, ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు రాయబడ్డటువంటి సంగతులు వాళ్ళ యొక్క నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా నిర్దేశించుకున్నారు, ఏ విధంగా రాశారు అనేటువంటి క్రమంలోనే మనం చూడాలి.
ఆ విధంగా చూసినప్పుడు మాత్రమే దానికి తగు న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాము. దాని యొక్క భావ స్పష్టతని లేకపోతే భావం యొక్క శ్రేష్టతను మనం కాపాడినటువంటి వారమే అవుతాం. తద్వారా సత్యానికి మరింత చేరువవుతామండి. దీనివల్ల ఇప్పుడు చాలామంది పని పెట్టుకున్నారు, ఏమని సైంటిఫికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆది కాండంలో సైన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పినటువంటి విషయాలు మిగిలిన చెప్పబడినటువంటి సంగతుల్లో ముందు అధ్యాయాల్లో ప్రవక్తల గ్రంథాల్లో వాటిని సమన్వయపరచలేరు. ఇది వాళ్ళకి వచ్చేటువంటి పెద్ద సమస్యలు. సరే, ఆ సమస్యలన్నింటినీ కూడా పక్కన విడనాడి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క రచయితల యొక్క ఉద్దేశం ప్రకారం ఏ విధంగా దాన్ని నిర్దేశించాలనేటువంటి సంగతిని మనము చూడండి. మొదటిగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ధర్మశాస్త్రమును నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రం విషయంలో మంచి తర్ఫీదు పొందినటువంటి వాడు, అతనికి గొప్ప అనుభవం ఉన్నది. దేవుడు అతనికి ప్రత్యేకమైనటువంటి బయలుపాటునిచ్చి అతన్ని అన్ని జనులకు అపోస్తలుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నియమించబడ్డాడు. మరి అలాంటి వ్యక్తి ఏమని రాస్తూ ఉన్నాడో, ఆదాముని ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడో అనేటువంటి సంగతిని మనం చూడాలి. మనకి మొదటిగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, అదేవిధంగా రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏ విధంగా ఆదాముని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. చదువుదాం చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14 వచనాలు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వానికి గుర్తై ఉండెను. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఆదాము ఏ విధంగా ఉన్నాడు? రాబో వానికి గుర్తుగా ఉన్నాడు. ఈ సంగతిని మనం గమనించాలి. బిబ్లికల్ రైటర్స్ అంటే బైబిల్ రచయితలు ఆదాముని ఏ విధంగా వాడుతున్నారు? ఇక్కడ రాబోయేటువంటి వానికి గుర్తుగా వాడుతూ ఉన్నారు. ఎట్లా ఉన్నాడండి? రాబోయేటువంటి వానికి గుర్తుగా ఉన్నాడు. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు 20 నుంచి 24 వచనాల్లో, అదేవిధంగా 45 నుంచి మరికొన్ని వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ఈ ఆదాముని మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తూ మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా ఈ ఆదాము, మొదటి ఆదాము, రాబోయేటువంటి ఆదాము, లేకపోతే కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనకి అక్కడ కనబడుతూ ఉన్నది. అంటే రాబోయేటువంటి క్రీస్తుకి లేకపోతే వచ్చినటువంటి క్రీస్తుకి ఈ ఆదాము ఏ విధంగా ఉన్నాడు? ఒక రకంగా చెప్పాలంటే ఛాయగా ఉన్నాడు కదా, దృష్టాంతంగా ఒక మాదిరిగా అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఈ ఏదైనా వనములో ఈ ఆదాము ఏవైతే చేయలేకపోయాడో, ఏ పనినైతే తుదముట్టించడానికి దేవుడు అతన్ని సృష్టించాడో ఆ పనిలో విఫలం చెందాడు. కాబట్టి రెండో ఆదాము రావాల్సి వచ్చింది. ఈ వచ్చినటువంటి రెండో ఆదాము ఈ ఆదాము చేయలేకపోయినటువంటి పనిని మరి దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి దేవుని యొక్క క్రమంలో సంపూర్తి చేస్తున్నట్లుగా బిబ్లికల్ రైటర్స్ ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి బిబ్లికల్ రైటర్స్ ప్రొజెక్ట్ చేసినటువంటి విధానంలోనే మన ప్రొజెక్షన్ ఉండాలా, మన విధానము, మన ఆలోచన సరళి ఉండాలి. కానీ ఎవడో చెప్పినటువంటి విధానంలో ఎవడో వేసినటువంటి తప్పుడు ఆలోచనలతో మనము బైబిల్ చూసేటువంటి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకుని ఆలోచనలు కానివ్వండి, ఒళ్ళు కానివ్వండి, మన యొక్క రీడింగ్ కానివ్వండి, అన్నీ కూడా చాలా దగ్గరగా పెట్టుకొని చాలా చక్కగా వాళ్ళ యొక్క దశ నిర్దేశ క్రమంలోనే మనం చూడాలి. అయితే ఈ వచనాలను మీరు గత వారంలోనే మనం కొంత ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం పునరావృతం చేసుకుంటున్నాం అన్నమాట, వామప్ చేసుకుంటున్నాం. కాబట్టి రాబోవు అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏదైనా వనంలో ఈ ఆదాము ఏ విధంగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రాబోయేటువంటి ఆయనకి గుర్తుగా ఉన్నాడు. ఈ రాబోయి లేదా లాస్ట్ వచ్చేసేసి ఆదాము వచ్చేసేసి యేసుక్రీస్తు వారిగా మనము తెలుసుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరో కదండి లాస్ట్, మనకి తెలుగులో ఉన్నాయంటే కడపటి ఆదాము. ఈ ఆదాము ఏ విధంగా ఉన్నాడు ఏదైనా వనంలో అనేటువంటి సంగతి మనం మొదటగా తెలుసుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. గత వారం చెప్పినప్పటికీ కూడా ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్పడం వల్ల మీకు మేలే జరుగుతుంది, కానీ ఇట్లాంటి కీలక అంశము వృధా పోదు. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలండి. ఆదికాండం 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయంలో అక్కడ 26వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏమంటారండి
ఏలుదురు. ఏలటము ఇంగ్లీష్లో రూల్. దీని యొక్క మూల పదం ఇంగ్లీష్లో రూల్ అనే దానికి మూల పదం ఏమంటే డొమినియన్ అని వాడాడండి. ఏమంటే డొమినియన్ అనేటువంటిది వాడటం జరిగింది. ఇది ఒక రాజు ఇక అధికార సూచన ప్రాయంగా వాడబడేటువంటి పదం. ఈ పదాన్ని ఎవరికి వాడుతూ ఉన్నాడు? నరుడికి వాడుతూ ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి నరుడు ఎవరు? ఆదాము. ఆదాముకి వాడుతూ తర్వాత ఏమంటున్నాడు చూడండి, 28వ వచనాన్ని మీరు గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఇక్కడ ఈ పదాన్ని కూడా గమనించాలి. ఏం చేయాలంట? ఏం చేయాలండి? లోపరుచుకునుడి. లోపరుచుకొని ఏం చేయాలంట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుడని 2 పదాలు ఇక్కడే వాడటం జరిగింది. ఒక వచనంలోనే వాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆదాము ఏ విధంగా ఉన్నాడు? రూలర్గా కనపడుతూ ఉన్నాడు. లోపరుచుకొని ఏలటం ద్వారా రూలర్గా డొమినియన్ కలిగినటువంటి ఒక రాజుగా, ఒక అధికారిగా ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సృష్టి పైన దేవుడు ఆదాము ఏలేటువంటి వాడుగా, దాన్ని వశపరుచుకొని పాలించేటువంటి వాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆదాములో ఏ విధమైనటువంటి గుణలక్షణం ఉన్నది అంటే ఆదాము రాజు. ఈ విషయము నేను గత వారం కూడా ప్రస్తావించడం జరిగింది. ఏంటి గత వారం ప్రస్తావించినటువంటి దానిలో మూల ఉద్దేశ్యము అంటే, చాలా మందికి మెల్కీసెదెకు క్రమాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క క్రమం అర్థం కావట్లేదు. వాళ్ళకి ఈ ఆదాము రాజుగా ఉన్నాడు, అదేవిధంగా ఆదాము మనం ఇప్పుడు అంశంలో చూస్తాము ఏ విధంగా అతను యాజకుడిగా కూడా ఏదైనా వనంలో పనిచేశాడు అనేటువంటి సంగతి కనపడుతుంది. ఈ కనపడకపోవడం మూలన అక్కడ ఈ మెల్కీసెదెకు క్రమంలో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, రావాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది అనేటువంటి సంగతులు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఒకళ్ళ మనోభావాలను నేను కించపరచడానికో లేకపోతే ఒకళ్ళని ఇబ్బంది పెట్టడానికో చెప్పట్లేదు, కానీ మనకి ఒక చూస్తూ ఉండండి, ఒక మన వ్యవస్థలో లోపభూయిష్టమైనటువంటి సంగతులు ప్రస్తావించి దాన్ని సరిచేసుకోవటం అనేటువంటిది ఒక నిజాయితీపరుడు, ఒక సత్యాన్వేషకుడు చేయాల్సినటువంటి పని. నీకు మారడానికి ఇబ్బందిగా ఉంటే నేనేం చేయలేను. మార్పు కావాలి అనుకున్నటువంటి వాడు కంపల్సరీగా మారుతాడు, వాడు సత్యానికి మరింత దగ్గర అవుతాడు. కానీ వీళ్ళంతా కూడా శాచురేట్ అయిపోయారండి. ఈ శాచురేట్ అయిపోయినటువంటి వాళ్ళ మూలన క్రైస్తవ్యానికి ఉపయోగం లేదు. నేను గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పంచదార వేసాను అనుకోండి, కరుగుతుంది. అదేవిధంగా ఇంకొక స్పూన్ పంచదార వేసాను అనుకోండి, అదే గ్లాసులో కరుగుతుంది. ఇంకొక గ్లాసు వేసాను అనుకోండి, లాస్ట్లో సెడిమెంట్స్ అడుగున కొంత పొలుకులు మిగులుతాయి. ఇంకొక 4వ స్పూన్ వేసాను అనుకోండి, ఆ స్పూన్ కరగకుండా అట్లాగే ఉంటుంది. ఎందుకని? దాంట్లో కరిగించుకునేటువంటి శక్తి నశించిపోయింది, అయిపోయింది. దాంట్లో అణువు కూడా పంచదారతో నిండిపోయినది. ఇంకా ఆ పంచదార వెళ్ళి పట్టుకోవడానికి లేదు, ఛాన్స్ లేదు. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా తమ మనోభావాల సహితమైనటువంటి బోధనలతో నిండుకుపోయి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మారండిరా, లేకపోతే మార్పు పొందండిరా, లేదా మారాలి అనేటువంటి ఆలోచనలకి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము ఈ ఫోకస్ చేయాల్సినటువంటి విషయాలు అనేటువంటివి ఎవరికయ్యా అంటే సత్యాన్వేషకులకి, సత్య పరిశీలన చేసేటువంటి వారికి ఉపయుక్తమైనటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ మనం లేఖనాల యొక్క మనోభావాన్ని చెబుతూ ఉన్నాం తప్పించి నా యొక్క మనోభావాన్నో, నా యొక్క ఆంతర్యాన్నో, లేకపోతే నాకెవరో స్పాన్సర్ చేస్తున్నారు అనేటువంటి వాళ్ళకి అభిప్రాయాలు నేను చెప్పట్లేదు ఇక్కడ. దానివల్ల నాకు కలిగే మేలు కానివ్వండి, వింటున్నటువంటి మీకు కలిగేటువంటి మేలు కానీ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఈ మెల్కీసెదెకు క్రమం వచ్చినప్పుడు దీని మీద మరింత లోతుగా ఏ విధంగా ఈ క్రమం అనేటువంటిది చివరి వరకు కొనసాగుతూ వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. ఇక్కడ ఆదాము రాజుగా కనబడుతూ ఉన్నాడండి దేవుని యొక్క సృష్టిలో. తలమానికగా ఉన్నటువంటి మానవుడు, నరుడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఇక్కడ చాలా చక్కగా ఏలేటువంటి వాడుగాను, లోపరుచుకొని దాన్ని పరిపాలించేటువంటి వాడుగాను మనకు కనబడుతున్నాడు కదా. ఇది మనకి అర్థమైపోయినటువంటి సంగతి. తర్వాత 2వ అధ్యాయాన్ని చూసిన తర్వాత 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ సేమ్ మళ్ళీ నరుని యొక్క నిర్మాణ క్రమం అనేటువంటిది రాయబడింది. ఓకే, రాయబడింది, బాగుంది, అంతవరకు బాగుంది. ఆ తర్వాత ఏమవుతుందో చూడండి 8వ వచనంలో, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇప్పుడు ఏమొచ్చిందంటే మన టైటిల్లో ఉన్నటువంటి సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఏ డైరెక్షన్ లో ఉన్నది? తూర్పున. ఏముందంట? ఏదెనులో ఒక తోటని వేయడం జరిగింది కదా. ఏదెను అనగా ఏదెనులో ఒక తోట వేయడం అనేటువంటిది
జరిగింది. పెట్టి దాంట్లో నరిని ఉంచాడండి. ఉంచి అక్కడ ఏమన్నాడు కొన్ని వచనాలు మనం చదవాలి. 15 వరకు చదవండి. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడులు తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యెను. మొదటి దాని పేరు షీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారపు శ్రేష్టమైనది. అక్కడ భోళమును గోమేధములను దొరుకును. రెండవ నది పేరు గిషీను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దేకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను. ఇక్కడ 16వ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ మీరు 9 నుంచి చదువుతున్నటువంటి క్రమంలో కొన్ని ప్రాపర్టీస్ అక్కడ కొన్ని రాయబడ్డాయి. అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ తోటలో దేవుడు ఏం పెట్టాడంటే అక్కడ చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్ష ఫలాలతో పాటుగా అక్కడ జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఉంచడం జరిగింది. అదేవిధంగా ఆ ఏదైనా వనాన్ని మరి సేద్యపరచడానికి లేకపోతే దాన్ని టు కీప్ ఇట్ ఏమంటారు దాన్ని నరిష్ చేయడానికి అక్కడ ఏమవుతుందంటే తోటను తడపడానికి ఒక నది బయలుదేరి 4 శాఖలుగా డివైడ్ అవుతుంది. తర్వాత కొన్ని ప్రాంతాలు రాయబడ్డాయి. అక్కడ ఏమేమి దొరుకుతాయి, అక్కడ దేనికి ప్రసిద్ధి అనేటువంటిది చెప్పిన తర్వాత 15వ వచనంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. 15వ వచనంలో దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను ఇక్కడ గమనించాలా ఏం చేస్తున్నాడు? సేద్యపరచటానికి, అదేవిధంగా కాచుటకు, దానిని ఏం చేయాలంట? రెండో పని కాయటం. సేద్యపరచడం, కాయటానికి అక్కడ నరుని తీసుకొని ఆ వనంలో ఉంచడం జరిగిందండి. ఆల్రెడీ మీకు నేను ముందు చాప్టర్లో అంటే ఆల్రెడీ ముందు 28వ వచనంలో మొదటి అధ్యాయం 28వ వచనంలో ఆల్రెడీ ఆదాములో ఉన్నటువంటి ఒక విశిష్ట గుణలక్షణాన్ని చెప్పాను. నేను అతనికి ఉన్నటువంటి ఒక టాస్క్ చెప్పాను. నేను అతను ఏ విధంగా ఉన్నాడు, అతని ఐడెంటిటీ చెప్పాను నేను మీకు. ఏంటంటే అతను ఏ విధంగా ఉన్నాడు? లోపరుచుకొని ఏలేటువంటి ఒక రూలర్గా లేకపోతే డొమినియన్ కలిగినటువంటి ఒక కింగ్గా, రాజుగా అతడు ఉన్నాడు. ఇక్కడ ఈ 2వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేసరికి ఇక్కడ మరి తోటను మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా వనాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ఏదైనా వనంలోకి వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాడు? సేద్యపరచడానికి, కాయటానికి. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే టు కల్టివేట్ అండ్ టు కీప్ ఇట్ అన్నాడంటే. టు కల్టివేట్ అండ్ టు కీప్ ఇట్. ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఏమన్నాడు చూడండి, టు కల్టివేట్ అండ్ టు కీప్ ఇట్. దీన్ని మనం తెలుగులో సేద్యపరచడానికి, కాయటానికి అని వాడటం జరిగింది. ఇక్కడ సహజంగా విన్నటువంటి శ్రోతకి, చదువుతున్నటువంటి పాఠకునికి ఏమనిపిస్తుందంటే సహజంగా ఈ వ్యవసాయం చేసుకోవటానికి అక్కడ ఆయన్ని పెట్టాడేమో అనేటువంటి అభిప్రాయం. ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆదాము ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి దాని మీద లేకపోతే సృష్టి క్రమం మీద 1,00,000 ప్రశ్నలు అనేటువంటి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మీ ఆలోచన విధానాన్ని నేను ఇక్కడ ఛాలెంజ్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు గమనించదగినటువంటి విషయం ఏంటంటే టు కల్టివేట్ అండ్ టు కీప్ ఇట్ అనేటువంటి ఈ పదం యొక్క మూలము హీబ్రూ పదంలో ఉన్నటువంటి మూల పదం ఏంటంటే అబాద్ అండ్ షమార్ అని వాడటం జరిగిందండి. అబాద్ అండ్ షమార్ అని హీబ్రూ భాషలో ఒక పదం వాడబడటం జరిగింది ఈ రెండింటికి. అంటే ఏంటి? సేద్యపరచడానికి, కాయటానికి. దాని ఇంగ్లీష్లో టు కల్టివేట్ అండ్ టు కీప్ ఇట్. అయితే ఈ పదం ఎక్కడ వాడిందో తెలుసా? మీరు గమనించాలి. ఇక్కడ ఈ పదం ఎక్కడ వాడబడిందో తెలుసా మీకు? ఈ పదం వచ్చేసేసి సంఖ్యాకాండం 3వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు కనుక మీరు గమనిస్తే ఇదే సేమ్ హీబ్రూలో ఉన్నటువంటి మూల పదము గుడారపు వ్యవస్థ అమలులోనికి వచ్చిన తర్వాత, అంటే ఏర్పాటు చేయబడ్డ తర్వాత, ఈ గుడారపు వ్యవస్థ ఏర్పాటులో లేవీయులను యాజకులుగా నియమిస్తున్నప్పుడు లేవీయులు గుడారానికి చేయవలసినటువంటి సేవ విషయము, దాన్ని కాపాడవలసినటువంటి విధానానికి ఈ పదం వాడటం జరిగింది. దయచేసి వాక్యాన్ని చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట సేవ చేయవలెను.
దీనికి మనకి ఇక్కడ తోట కాబట్టి సేద్యం చేయటం అని చెప్పి తెలుగులో ఇట్లా భాషాంతరం చేశారు, కానీ మూల పదం యొక్క అర్థం అయితే మాత్రం ఏంటి? ఒకటే. ఇక్కడ వాడబడ్డది అక్కడ వాడబడ్డది ఒకటే. ఏమంటున్నాడు చూడండి, సేవ చేయవలెను. ఇంగ్లీష్ చిన్న గమనిక, మీరేం చేయాలంటే కొన్ని కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్ బైబిల్లోనూ ఇతర లాంగ్వేజెస్లోనూ ఏ విధంగా భావ వ్యక్తీకరణ జరిగిందో చూడండి. దీని ద్వారా మీరు సత్యానికి మరింత చేరువవుతారు. అయ్యో నాకు దగ్గర ఇదే ఉంది, నేను ఇదే చూస్తాను ఎట్లాగే ఎలా అంటారనుకోండి, కొన్నిసార్లు భావ వ్యక్తీకరణలో లోపాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఉదాహరణకి కీర్తన గ్రంథం కనుక మీరు తీసుకుంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుని ఆలోచన చొప్పున నడువక అని ప్రారంభమవుతుంది. కానీ ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూస్తే బ్లెస్డ్ అనేటువంటి పదంతో స్టార్ట్ అవుతుంది. బ్లెస్డ్ అనేటువంటి పదంతో స్టార్ట్ అవుతుంది, కానీ మన తెలుగులో దుష్టుడు అనేటువంటి పదంతో స్టార్ట్ అవుతుంది. అంటే భావ వ్యక్తీకరణలో ముందు మాట వెనక్కి, వెనక మాట ముందుకి వచ్చిందన్నమాట. కాబట్టి భాషాంతరం చేసేటప్పుడు వీళ్ళు ఇంత డీటెయిల్డ్గా చేయలేదు. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేకపోతే మరి మన తెలుగులో ఉన్నటువంటి లోపమో, మరి తర్జుమాదారు లోపమో ఏదనేటువంటిది మనం చెప్పలేం. కానీ మనము ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని కదా. ఇప్పుడు చూడండి ఏమంటాడు చూడండి, వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను. మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని ఏం చేయాలంటే వాళ్ళు కాయటం అని వాడాడు ఇక్కడ. దానికి సేమ్ అదే పదం వాడాడు. ఏమని? అబాద్ అండ్ షమార్ అనేటువంటి హీబ్రూ పదాన్ని వాడటం జరిగింది. ఇది మొదట ఆదాముకి ఏదైనా వనంలో దేవుడు సేవ చేయడానికి లేదా సేద్యపరచడానికి కాయడానికి వాడబడేటువంటి పదాన్ని తర్వాతి కాలంలో గుడారపు వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డ తర్వాత సేమ్ పదాన్ని తీసుకెళ్లి వాళ్ళకి వాడుతున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా లేటర్ డెవలప్మెంట్స్ కారణమైంది అనేటువంటి టైపోలాజికల్ సబ్జెక్ట్ అనేటువంటిది మనం ఈరోజు నేర్చుకుందాము. దానికన్నా ముందుగా ఈ విషయాన్ని మనం కొద్దిగా అవగతం చేసుకుంటే మనకి ముందుగా మరి తెలుసుకోబోయేటువంటి అంశాలకి స్థిర పునాది ఏర్పడుతుంది. చదవండి. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. చూసారా, సేమ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అబాద్ అండ్ షమార్ అనేటువంటి పదాలు ఈ లేవీలు యాజకులుగా నియమించబడ్డప్పుడు గుడారములో వాళ్ళు సేవ చేయాలి, వాళ్ళు గుడారాన్ని కాయాలి అనేటువంటి సంగతికి వాడటం జరిగింది. సేమ్ ఇదే ఏదైనా వనములో ఆదాము చేయవలసినటువంటి పనిగా కూడా సేమ్ అదే పదాలు అబాద్ అండ్ షమార్ అనేటువంటి వాడటం కూడా జరిగింది. చాలామంది బైబిల్ పండితులు ఈ ఏదైనా వనాన్ని ఏదైనా వనంగా చూడలేదండి. అది ఒక తోటగా వాళ్ళు చూడలేదు. వాళ్ళు దీన్ని ఏ విధంగా చేస్తున్నారంటే సెలెస్టికల్ టెంపుల్గా దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారంటే సెలెస్టియల్ టెంపుల్ అన్నారు. లేకపోతే గ్రెగరీ బేలీ అనేటువంటి బైబిల్ పండితుడు దీన్ని ఏమన్నాడంటే, దీన్ని మళ్ళీ ఇంకొక పదంతో పిలవడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే గార్డెన్ టెంపుల్ అంటాడు. దీన్ని గార్డెన్ టెంపుల్గా పిలవటం జరిగింది ఆయన యొక్క పుస్తకం. కాబట్టి ఏదైనా వనం అనేటువంటిది ఖాళీ వనం కాదండి. దాంట్లో 4 మొక్కలు, 4 పువ్వులు, 4 కాయలు కాసే చెట్లు, గత 4 నదులు ఉండేటువంటి ఒక తోట కాదు. అది సాదాసీదా తోట కాదు. దీంట్లో మరి ముఖ్యంగా అక్కడ ఏమున్నది అనేటువంటిది మనకి ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో దేవుడైన యెహోవా స్వరమును విని. చూసారా, చాలా జాగ్రత్తగా గమనించారు. ఇక్కడ దేవుడైన యెహోవా స్వరము విని అని అంటున్నాడు. ఎప్పుడు విన్నారంట వాళ్ళు? చల్లపూట. ఏమిన్నారంట వాళ్ళు? దేవుడైన స్వరము విని. అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడంట? తోటలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే దేవుడైనటువంటి యెహోవా సంచరించే, లేకపోతే ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి వనముగా ఈ ఏదైనా వనం ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది లేకపోతే ఏదైనా ఇస్ నథింగ్. ఏదైనా గురించి ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది దేవుని యొక్క నివాస స్థలముగా ఉన్నది. ఇది తర్వాతి కాలంలో గుడారపు వ్యవస్థలో కూడా సేమ్ ఇదే పదజాలాన్ని వాడటం జరిగింది. చూడండి మనము లేవీకాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును. చూసారా, లేవీకాండం 26వ అధ్యాయం 12వ వచనం ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు? ఏమంటాడు? నేను మీ మధ్య నడిచేదను, నేను మీ మధ్య నడిచేదను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చూస్తున్నారు? అక్కడ సంచరించుచున్నా. దాని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే వాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నాడు. ఏమన్నాడు? వాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటున్నాడు. దాన్ని హీబ్రూ భాషలో హిత్పేల్ అన్నాడండి. హిత్పేల్, HITHPAEL, హిత్పేల్.
దానికి క్రియారూపకమైనటువంటి పదం ఏంటంటే హితాలేక్ అనేటువంటి పదం కూడా హీబ్రూలో వాడటం జరిగింది. ఈ రెండు కూడా ఒకే రూట్ వర్డ్, ఒకే పదాన్ని నుంచి ఒకే మూలార్థం కలిగినటువంటి పదాలు. వాటి ఉద్భావన ఆవిర్భావం అనేటువంటిది ఒక చోట నుంచే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సేమ్ ఇక్కడ 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదికాండం 3:8లో ఏదైతే పదం వాడబడిందో సేమ్ ఇదే పదము లేవీయులకు గుడారపు వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డ తర్వాత అక్కడ దేవుని యొక్క ప్రతిష్ఠ గురించి మాట్లాడుతూ నేను ఏం చేస్తానంటే ఆయన మీ మధ్య నడిచెదను అని చెప్తున్నాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఐగుప్తు నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాల్లోనూ గుడారములోనూ నివసించుచు సంచరించితిని. ఏం చేస్తారంటే సేమ్ అదే పదాన్ని వాడుతున్నాడు, వాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. దేవుడు వారి మధ్య నడిచాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అనేటువంటిది మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ ఏదైనా వనం అనేటువంటిది దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి స్థలంగా, దేవాలయముగా, గుడారముగా మనకు కనబడుతూ ఉన్నది. దీన్ని సెలెస్టియల్ టెంపుల్ అంటున్నారు. దైవలోక సంబంధమైనటువంటి ఒక వనము, నమూనా కలిగినటువంటి వనము. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతకు దైవలోకంలో ఉన్నటువంటి నమూనా ప్రకారం ఉన్నటువంటి నాన్ ఆర్కిటైపల్ టెంపుల్ అంటారు. అంటే ఒక నిర్మాణ విధి విధానము లేకుండా తర్వాత విధానానికి ఆనవాలుగా ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి చోటుగా దీన్ని పండితులు అభివర్ణిస్తున్నారు. దీన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈ ఏదైనా వనములో ఈ వనము అనేటువంటిది ఏదైనా అనేటువంటిది గాడ్స్ శాంక్చురీ అయినప్పుడు ఈ ఆదాము అనేటువంటి వాడు ఏమై ఉంటాడు? రాజు మాత్రమే కాదు, ఏమై ఉంటాడు? అతడు యాజకుడు. ఎందుకంటే యాజకుడు ఏం చేయాలంట? గుడారానికి ఈ ఏదైనాలో నుండే గుడారపు వ్యవస్థ అనేటువంటిది ఉద్భవించింది. అది మనం తర్వాత వచనాల్లో మనం చూద్దాం. అయితే ఈ ఏదైనా ఉద్భవించినప్పుడు ఈ ఆదాము ఏదైనా ఏం చేయడానికి ఉంచబడ్డాడు? అక్కడ 2వ అధ్యాయం 15వ వచనంలో దాన్ని సేద్యపరచడానికి, దాన్ని కాయటానికి వాడు అక్కడ ఉంచబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఏదైనా మనము గాడ్ శాంక్చురీ అయినప్పుడు, ఆదాము రాజు అయినప్పుడు అతనికి ఎంప్లాయ్మెంట్ చేయబడ్డటువంటి పనిని బట్టి ఆదాము యాజకుడు అనేటువంటి సంగతి కూడా మనకు అర్థమవుతుంది. చూసారా, ఆదాము యాజకుడుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఉండి దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ఏదైనా వనములో ఏం చేస్తున్నాడంటే అక్కడ సేవ చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ కొన్ని సంగతులు, గొప్ప ఆత్మీయ సత్యాలను తెలియజెప్పడానికి అక్కడ వాడబడేటువంటి సొత్తు అది. దానిని నీకు అనుకూలంగా తీసుకొని వీటి గురించి ఏదో నువ్వు చెప్పడం మూలన ఎవరికి ఉపయోగం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ సువార్త సత్యము దాని యొక్క థీమ్ అనేటువంటిది నిస్సందేహంగా దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు బిబ్లికల్ రైటర్స్ ఏ విధంగా దాన్ని ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు, శిఖరాగ్ర కోణంలో నుంచి దీన్ని చూడటం ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను 4 గోడల మధ్యలో ఉండి నేను ఎంత చూసినా కానీ నాకేం కనపడతాయంటే ఈ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి 3-4 గోడలే మనకి కనపడుతూ ఉంటాయి. ఇదే నేను ఒక డాబా పైకి ఎక్కి నేను చూస్తాను అనుకోండి, అటు 10 ఇళ్ళు, ఇటు 10 ఇళ్ళు, ఇటు 10 ఇళ్ళు కనపడతాయి. ఇదే నేను ఒక సెల్ టవర్ ఎక్కి చూశాను అనుకోండి, నా పరిధి పెరిగి ఆ ఊరంతా కూడా కనపడుతుంది. అదే నేను దానికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి ఒక విమానం ఎక్కాననుకోండి, నాకు ఇంకా దాని పరిధి పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను చూసేటప్పుడు బిబ్లికల్ రైటర్స్ ఏ విధంగా దాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు అనేటువంటి సంగతిని నువ్వు శిఖరాగ్రమైనటువంటి కోణముల నుంచి కనుక దాన్ని చూస్తే ప్రకటన గ్రంథం వరకు కూడా నీకు చాలా స్పష్టంగా ఏక అంశముగా ఏ విధమైనటువంటి డిస్కనెక్టివిటీ లేకుండా, ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా ఒకే విధమైనటువంటి విధానంలో నీకు కనపడుతూ పోతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత ఇంకొక సిమిలారిటీని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఆదాము ఏదైనా వనంలో దాన్ని సేద్యపరచడానికి, కాయడానికి పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది? మరి వంచనకు గురయ్యి వాళ్ళు పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోసపోయి పాపానికి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఏదైనా వనాన్ని సేద్యం చెయ్యి, నువ్వు కాయరా అని చెప్పి ఆదామును పెట్టినప్పుడు లోపలికి ఏమొచ్చినాయండి? పురుగులు, పాములు వచ్చింది కదా. పాము వచ్చింది, సర్పము వచ్చింది. మనం కూడా సహజంగానే చూస్తాము. ఒక వనాన్ని మనం తీసుకున్నాము, రైతులు కనుక కౌలుకు వేస్తూ ఉన్నారు, చక్కని వనాన్ని తీసుకున్నారు. ఈ వరి వేసారు అనుకోండి, ఇది సీజన్, ఇది వరి కానీ లేకపోతే ఇతర పైర్లు కానీ వేసినప్పుడు ఏమవుతుంది మనకి? మనము రైతులు ఏం చేస్తారంటే దాని పంట కోసేంత వరకు కూడా, అది ఎదిగేంత వరకు కూడా మరి పక్షుల నుంచి కానివ్వండి, లేకపోతే మరి ఇతర
క్రిమికీటకాల నుంచి కానివ్వండి, మరి ఎలుకలు పాముల బారి నుంచి కానివ్వండి, వీటన్నిటిని గురించి కూడా వాడు సంరక్షించడానికి కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. సేమ్ అట్లాగే రైతు కనుక ఆదమర్చాడు అనుకోండి, పురుగులు వస్తాయి, దాంతోపాటు ఎలుకలు వస్తాయి, వాటిని తినడానికి పాములు వస్తాయి, ఒకదాని వెనకాల ఒకటి వచ్చి పంట అంతా కూడా నాశనము చేస్తాయి. కాబట్టి సేమ్ ఇట్లాగే ఈ చేయాల్సినటువంటి పని కనుక రైతు కనుక విస్మరించాడంటే పంట నష్టం ఏ విధంగా జరుగుతుందో, ఇక్కడ దేవుని యొక్క ఏదైనా వనాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యతని ఆదాము విస్మరించడం ద్వారా ఇక్కడ లోపలికి ఏమొచ్చినాయి? పాము వచ్చింది. ఈ పాము రావటం ద్వారా అక్కడ ఏమైంది? అవన మోసపుచ్చి వాళ్ళ ఎరువుని కూడా పాపం చేసేటట్టుగా వారిని మోసం చేసింది. సరే, ఇది జనరల్గా వాడుకమైనటువంటి భాషలో మీకు అర్థమయ్యేటువంటి విధంగా నేను చెప్పాను, అంతవరకు చాలా బాగుంది. అయితే ఏం జరిగింది దాని పర్యవస్థానంగా అనేటువంటిది మనం గమనించినప్పుడు, ఈ ఏదైనా మనకి సేవ చేసేటువంటి ఆ మహద్భాగ్యం నుంచి దేవుని యొక్క ప్రత్యక్షతను సర్వలోకానికి వ్యాపింపజేయాల్సినటువంటి మానవుడు తన యొక్క పని నుండి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితితో పాటుగా ఈ ఏదైనా మనకి గాడ్ చేసేటువంటి పని, దాన్ని కాపాడేటువంటి బాధ్యత అనేటువంటిది కెరూబులకు వచ్చిందండి. ఎవరికి వచ్చిందండి? కెరూబులకి వచ్చింది. కెరూబులకి ఆపాదించబడింది. ఈ కెరూబులు ఏం చేస్తూ ఉన్నాయి ఏంటి అనేటువంటిది అక్కడ మనం చూద్దాం. చూడండి, మరి దేవుడైనటువంటి యెహోవా వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, మరి ఆ పాపం చేసినటువంటి దినాన్ని వాళ్ళని వెళ్ళగొట్టినట్టుగా, మరి ఆ వెళ్ళగొట్టడం అనేటువంటిదే మరి ఆత్మీయమైనటువంటి మరణముగా మనం గత వారం చెప్పుకున్నాం. గత వారం ఉన్నటువంటి ఎపిసోడ్ని మీరు కనుక గమనించి మీరు జాగ్రత్తగా ఫాలో కనుక అవుతుంటే మీకు ఆ సంగతి అర్థమవుతుంది. అయితే చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాల్చుటకు ఇటు అటు తిరుగుటకు ఖడ్గజ్వాలను నిలబెట్టాను. చూసారా ఎవరు చేసినాయండి? ఎప్పుడైతే ఆదాము తన పనిలో విఫలము చెందాడో ఇమ్మీడియట్ గా ఎవరు వచ్చి కూర్చున్నారు అక్కడ? కెరూబులు వచ్చేసి. సేమ్ ఈ కెరూబులు గుడారపు వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డ తర్వాత ఈ గుడారపు వ్యవస్థలో ఈ కెరూబుల యొక్క ఏర్పాటు నిర్మాణం కూడా జరిగింది. సొలొమోను మహారాజు దేవాలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు లోపల ఉన్నటువంటి శాంక్చురీలో, లోపల ఉన్నటువంటి గదిలో 2 కెరూబుల్ని అక్కడ పెట్టించడం జరిగింది. ఎంట్రన్స్ లో 2 కెరూబుల్ని అక్కడ ఉంచడం అనేటువంటిది లోపల ఇన్నర్ శాంక్చురీ అంటారు. అంటే లోపల ఉన్నటువంటి స్థలంలో అతి పరిశుద్ధ స్థలంకి ఎంట్రన్స్ లో 2 కెరూబులు పెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. చూద్దాం. చూడండి, 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23 నుంచి 28. మరియు అతడు గర్భాలయం ముందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను, గర్భాలయం ముందు చాలా చక్కగా చెప్తున్నాడు. చూసారా? అంటే ఇన్నర్ శాంక్చురీ అన్నాడు దాన్ని ఇంగ్లీష్ లో. 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. చూసారా? తర్వాత నిర్గమాకాండం 25వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. ఈ 22 వచనాలను చూసినప్పుడు అక్కడ మీకు ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటారు, నిబంధన మందసం మీద 2 అభిముఖంగా ఉండేటువంటి, ఒకదానికొకటి ఆపోజిట్ గా డైరెక్ట్ ఆపోజిట్ ఫేస్ వర్డ్స్ తో ఉండేటట్టుగా 2 కెరూబులు అనేటువంటి ఆ నిబంధన మందసం మీద ఉంచబడ్డాయి. అది కూడా మీరు చూడవచ్చు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 18 నుంచి 22. అక్కడ నిబంధన మందసం మీద 2 కెరూబులు చెక్కడం అనేటువంటిది జరిగింది. తర్వాత నిర్గమాకాండం 26వ అధ్యాయం 31వ వచనం కానివ్వండి, 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం కానీ మీరు గమనించినట్లయితే అక్కడ మరి దేవాలయం చుట్టూ ఉన్నటువంటి కర్టన్స్ మీద, తెరల మీద కెరూబు బొమ్మలు అనేటువంటివి మరి అల్లబడ్డాయి. ఈ సంగతి మీరు గమనించాలి. అంటే ఏదైనా వనంలోకి పోయేటువంటి యాక్సెస్, దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి యాక్సెస్ అనేటువంటిది మనిషి యొక్క పాపము ద్వారా కోల్పోయినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. అయితే దీన్ని కెరూబులు అనేటువంటి గాడ్ చేస్తూ, దాన్ని కాపాడుతూ, దాన్ని కాస్తూ మనిషి అంటే ఆ మనిషి యొక్క ఆ యొక్క బాధ్యతల నుండి వాడు నిష్క్రమించబడి అవి కెరూబులకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నది. ఇది ఈ టెంపుల్ వ్యవస్థ, లేకపోతే ఈ యొక్క గుడారపు వ్యవస్థ, లేకపోతే సొలొమోను కట్టినటువంటి దేవాలయము ఏదైనా సరే అక్కడ ఈ యొక్క కెరూబుల ద్వారా మనిషి కోల్పోయినటువంటి స్థానం సాదృశ్యంగా ఉంటూ ఏ విధంగా దేవుని యొక్క నిబంధనను మరి ఆ కెరూబులు అనేటువంటి గాడ్ చేస్తూ మనిషి అనేటువంటి వాడు దేవునికి దూరంగా ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి సంగతిని మనకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ సంగతిని మనం గమనించాలి. అదేవిధంగా మరి అక్కడ ఏదైనా వనంలో మనము జీవ వృక్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో గొప్ప అంశము, మనం ఏదైనా వనంలో ఏం చూస్తున్నామండి? ట్రీ ఆఫ్ లైఫ్ అన్నాడు.
అయితే మనకి ఈ యొక్క గుడారము వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత గుడారపు వ్యవస్థలో మరి అతి పరిశుద్ధ స్థలంలో కానివ్వండి, పరిశుద్ధ స్థలంలో కానివ్వండి, మరి ఆ గుడారపు వ్యవస్థ కానివ్వండి, ఏది చూసుకున్నా కానీ ఈ ఏదైనా వనాన్ని పోలి లేకపోతే ఏదైనా వనంలో నుంచి వచ్చినటువంటివే తప్పించి ఏవి కూడా బయట నుంచి వచ్చినాయి కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ యొక్క గుడారపు వ్యవస్థలో లేకపోతే తర్వాత వచ్చినటువంటి సొలొమోను కట్టినటువంటి దేవాలయ వ్యవస్థలో కానివ్వండి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదైనా వనంలోనే వచ్చినాయి. ఏదైనా వనాన్ని తలపించే విధంగానే అక్కడ ఉంది ప్రాపర్టీ అంతా కూడా. ఏదైనా వనాన్ని తలపించే విధంగానే అక్కడ నిర్మాణం అంతా జరిగింది అక్కడ. దీన్ని విస్మరించకూడదు మనం. కాబట్టి ఏ విధంగా గ్రేటర్ థింగ్స్ని ఆది కాండంలోనే చెప్పడం జరిగింది అనేటువంటి సంగతి మీరు గమనించాలి. లేకపోతే మీరు ఏమవుతుందంటే ఒక చోట పడేసుకున్న వస్తువులు ఒక్కో చోట వెతికినట్లుగా లేదా నిరుపయోగంగా పనికిమాలినటువంటి వ్యర్థ డిస్కషన్స్తోనూ డిబేట్స్తోనూ కాలక్షేపం చేయటమే మీరు. దానివల్ల మీకు వచ్చిన ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఏముంది? ఏదైనా వనంలో మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. తోటలో ఏముంది? మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలం ఉన్నది. రెండోది జీవవృక్ష ఫలము ఉన్నది. సేమ్ అట్లాగే ఈ వృక్షాన్ని కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి వ్యవస్థలో నీకు ఒక చక్కని చెట్టు లాంటి ఆకారం కలిగినటువంటి దీపస్తంభం కనబడుతుందండి. దీపస్తంభము నీకు కనబడుతుంది. ఇది ఎట్లా ఉంది? ఇది ఒక చెట్టు. దీపస్తంభము నీకు కనబడుతుంది. ఇది ఎట్లా ఉంది? ఒక చెట్టును పోలి ఉన్నది. దీనికి సంబంధించినటువంటి వివరణ చెబుతూ ఉన్నాడు చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. మరియు నీవు మేలిమి బంగారంతో అట్లా ఏం చేయాలంట? మేలిమి బంగారముతో దీప వృక్షము ఏంటంట? ఏం చేయాలంట? వృక్షాన్ని చేయాలంట. ఎక్కడి నుంచి వచ్చింది వృక్షము? ఎక్కడిది వృక్షము? ఏదైనా వనంలో వృక్షాన్ని కల్పిస్తున్నా. ఇక్కడ జీవవృక్షం, జీవం ఉంది ఇక్కడ. ఇది సంఘానికి పోర్ట్రేగా వాడుతూ ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ 7 సంఘాల మధ్య యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ థీమ్ చూడండి, ఎక్కడ ఏదైనా వనంలో ఉంది, ఎక్కడ ప్రకటన గ్రంథంలో కనపడతా ఉంది. చూసారా? ఈ విధంగా చక్కగా ఇక్కడ బైనాక్యులర్స్ పెట్టుకుంటే అది కనపడాలి. అది థియాలజీ అంటే, బిబ్లికల్ థియాలజీ అంటే. అంతేగాని ఎండును చూసుకుంటే ఎదురుగున్నదే కనపడదు. ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితి అది. కాబట్టి ఏ విధంగా ఉంది? చక్కగా వృక్షాన్ని పోలి ఉన్నది. అంతేకాదండి, అక్కడ ఈ యొక్క గుడారపు వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయబడ్డ తర్వాత, అంటే ఇజ్రాయేల్ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆ గుడారపు వ్యవస్థలో మనకి ఇంకొక నమూనా కనబడుతుందండి. ఇక్కడ ఈ చుట్టూ కూడా ఏమున్నాయంటే, దేవాలయం లోపల ఈ యొక్క గుడారపు వ్యవస్థ చుట్టూ దాని లోపల ఏమున్నాయంటే చెక్కతో చేసినటువంటివి గార్డెన్ లైక్ అట్మాస్ఫియర్ని కల్పించే విధంగా, అంటే వనపు పరిస్థితులను గుర్తు చేసే విధంగా ఇక్కడ ఆ గుడారపు వ్యవస్థ దగ్గర లేకపోతే ఆ దేవాలయపు వ్యవస్థ దగ్గర చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని చూడండి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఈ మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం కానివ్వండి, 7వ అధ్యాయం కానివ్వండి, సొలొమోను రాజు మరి ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేసేటప్పుడు, దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఆయన తీసుకున్నటువంటి నమూనా అక్కడంతా కూడా ఆయన చేస్తున్నటువంటి పని విధానం అంతా కూడా అక్కడ రాయబడింది. అక్కడ మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. మళ్ళీ తర్వాత 29వ వచనం చూడండి. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కేరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. 32వ వచనం చూడండి. 2 తలుపులను ఒలీవల కర్రవి, వాటి మీద కేరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి 35వ వచనం చదవండి. వాటి మీద అతడు కేరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కి అక్కడ కనపడదు. అక్కడ గార్డెన్ లైక్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చాడండి. వనాన్ని తలిపించే విధంగా ఎంత చక్కని ప్రాపర్టీ వాడాడు చూడండి. వనాన్ని గుర్తు చేసేటువంటి విధంగా. ఎందుకని ఈ వనం చాలా అద్భుతమైనటువంటి వనమా? ఏ యాంగిల్లో అద్భుతమైనటువంటి వనం అవుతుంది ఇది?
దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క ప్రత్యక్షత కనుక ఉంటే అది అద్భుతంగా మారుతుంది. సేమ్ దీన్నే తలపిస్తూ ఇక్కడ వీళ్ళు చేసుకున్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష స్థలమైనటువంటి దాన్ని కూడా సేమ్ దీంట్లో నుంచే డెవలప్ చేసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ థీమ్ను మర్చిపోకూడదు. ఇక్కడ ఈ 3 డైమెన్షనల్ వ్యూ నేను దీన్ని మీకు ఇంకా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం చూడండి. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూసినప్పుడు కూడా ఈ యొక్క దేవాలయపు లోపల పరిసరాలు, ఆవరణం అనేటువంటిది, దాని యొక్క గోడలు అనేటువంటివి, కర్టన్స్ అనేటువంటివి, ప్రతిదీ కూడా గార్డెన్ లైక్ అట్మాస్ఫియర్ అంటే వనాన్ని తలపించేటువంటి పరిస్థితులను గుర్తు చేసేటువంటి విధంగా అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మనము మరొక గొప్ప విషయాన్ని, సిమిలారిటీని గమనించాల్సినటువంటిది ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మనము ఏం చూస్తున్నామంటే ఏదైనా వనం అనేటువంటిది తూర్పు దిక్కున ఉన్నట్టుగా, దానికి ఫేసింగ్ అనేటువంటిది, దాని ముఖ ద్వారం అనేటువంటిది తూర్పు వైపున ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ దేవాలయం అనేటువంటిది ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం బబులోను చెరలోకి వెళ్ళడం ద్వారా ఎప్పుడైతే ఇది నాశనం అయిపోయిందో, తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి రెస్టోరేషన్ని అంటే వీళ్ళ యొక్క పునరుద్ధరణని గురించి చెప్పేటువంటి ఆ సందర్భాల్లో ఏ విధంగా చెప్పడం జరిగింది అంటే ఈ ఏదెను వనాన్ని మరిపించేటువంటి విధంగా ఈ యొక్క మెస్సియానిక్ టెంపుల్ అంటారండి. అంటే మెస్సియా ద్వారా అయ్యేటువంటి అల్టిమేట్ టెంపుల్, అంటే ఆ యొక్క చిట్ట చివరి ఆ అద్భుతమైనటువంటి అసలు నిరీక్షణాస్పదమైనటువంటి ఆ యొక్క దేవాలయము, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క వనాన్ని మైమర్పించేటువంటిదిగా, దాన్ని కల్పించేటువంటి విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది మన యేస్కేలు గ్రంథము 40 నుండి 43 అధ్యాయాలు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయం కానివ్వండి, ఇవన్నీ కనుక మీరు చూస్తే ఇక్కడ చాలా చక్కగా మీకు దాని యొక్క విధానంలో, ఆ క్రమంలో ఏ విధంగా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనేటువంటి సంగతి అర్థమవుతుంది. యేస్కేలు 40వ అధ్యాయం 22వ వచనం కానివ్వండి, 43:12 కానివ్వండి, మీకు చూస్తే ఆ యొక్క మెస్సియానిక్ టెంపుల్కి గేట్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నట్టుగా అక్కడ మీకు వివరణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశము ఇక్కడ మరి ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ గురించి కూడా చెప్పుకోవాలి, ది ఆర్క్ గురించి కూడా చెప్పుకోవాలి, అంటే నిబంధన మందసం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ నిబంధన మందసంలో ఏముంటుంది? 2 కెరూబులు ఒకదానికొకటి అభిముఖంగా ఉండటంతో పాటుగా, ఆపోజిట్గా ఉండటంతో పాటుగా ఇక్కడ ఏముంటుంది? ఇది మీరు ఇది నమూనాగా తీసుకోండి, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ నిబంధన మందసం తీసుకోండి. నిబంధన మందసం ఇట్లా బాక్స్ లాగా ఉంటే, ఇట్లా కర్రలు 2 పైన ఉంటే, ఇక్కడ 2 కెరూబులు ఆపోజిట్గా ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ దేవుని యొక్క మహిమ అనేటువంటిది దిగి వారి మధ్య ఉంటుంది. ఇక్కడే మన్నా పాత్ర ఉంటుంది, నిబంధన మందసం ఉంటుంది, ఈ పలకలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధిపతి స్థలంలో చికిత్సినటువంటి అహరోను కర్ర కూడా తర్వాతి కాలంలో ఇంక్లూడ్ చేయటం జరిగింది. అయితే ఈ నిబంధన మందసాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాడు కంపల్సరీ చచ్చిపోవాలి, వాడు కంపల్సరీ చనిపోతాడు వాడు. ఇది మనకి చాలా చక్కగా మరి ఇక్కడ మరణం అనేటువంటిది ప్రాప్తిస్తున్నట్టుగా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన మందసాన్ని పట్టుకోవటం అనేటువంటిది ప్రాణాంతకమైంది అనేటువంటి సంగతి మనకి ఏ విధంగా అర్థమవుతుందో, అదేవిధంగా ఏదైనా వనంలో కూడా ఎప్పుడైతే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్షఫలాన్ని తింటాడో వాడు తినుదినమున నిశ్చయముగా చేస్తాడు. కాబట్టి ఈ సిమిలారిటీస్ అనేటువంటి చూడండి, ఎక్కడ మరణం ప్రాప్తిస్తూ ఉన్నది, అక్కడ మరణం కూడా ప్రాప్తిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా చాలా చక్కగా మరి ఈ యొక్క ఏదైనా వనంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత గుడారపు వ్యవస్థకి ఆధారభూతమైనట్లుగా మనకు కనపడుతూ ఉంది. దీని యొక్క నాశనమైన తర్వాత మెస్సియా ద్వారా పునరుద్ధరించబడేటువంటి అసలు సిసలైనటువంటి దేవాలయం, అసలు సిసలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయం యొక్క వివరణ కూడా సేమ్ ఏదైనా వనాన్ని తలపించే విధంగా, ఏదైనా వనాన్ని బీట్ చేసేటువంటి విధంగా ఉంటుంది, దాన్ని మైపరిపించే విధంగా ఉంటుంది అని చెప్పడానికి మెస్సియానిక్ టెంపుల్ గురించి కూడా చెప్పడం జరిగింది. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినప్పుడు సేమ్ ఏదైనా గార్డెన్ ఏదైతే ఉన్నదో దాన్ని తలపించేటువంటి విధంగా డిస్క్రిప్షన్ ఉంటుంది. చూడండి 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అందులో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో. అక్కడ దేవుని నివాసము అని రాసుకొచ్చారు, కానీ అక్కడ ఏమనుందంటే ఏమని ఉండాలంటే లిటరల్ ట్రాన్స్లేషన్ దేవుని గుడారము మనుషులతో కూడా ఉన్నది అని రాయాలి. ఏమని ఉండాలా?
నివాసం కాదు, గుడారము మనుషులతో కూడా ఉన్నది. ఆల్రెడీ గుడారం వాళ్ళ మధ్య ఎట్లా ఉంది? అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారి మధ్యలో ఉంది. ఇప్పుడు అల్టిమేట్ టెబర్నకిల్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా అది మన మధ్య విస్తరించబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఏదైనా వనం అనేటువంటిది అల్లాటప్ప ప్లేస్ కాదండి, ఇది సామాన్యమైనటువంటి తోట కాదండి, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ఒక మినీ టెంపుల్ అది. దీన్ని ఈ యొక్క గుడారపు వ్యవస్థలో డెవలప్మెంట్లో, తర్వాత సొలొమోను కట్టినటువంటి దేవాలయపు టెంపుల్లో మనం డెవలప్మెంట్స్ చూస్తాం. తర్వాత అసలు శిస్సులైనటువంటి వారసులైనటువంటి మెస్సియానిక్ టెంపుల్, కడపటి ఆదాము చివరి ఆదాము వచ్చిన తర్వాత ఈ లాస్ట్ ఆదాం ఎవరైతే ఉన్నారో ఈ లాస్ట్ ఆదాము ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయాన్ని, దేవునికి నివాసయోగ్యమైనటువంటి దేవాలయాన్ని కట్టి ఏం చేస్తున్నాడండి ఆయన? ఈ ఏదైనాకు సంబంధించినటువంటి ఒక గ్రేటర్ రియాలిటీలో, దానికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో గొప్ప విషయాలను అక్కడ తెలియజెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి చోటు ఈరోజు ఏదో కాదు కానీ నువ్వు నేను ఉన్నటువంటి మన శరీరాలు, మన సంఘాలు. కాబట్టి మనం దీని యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీన్ని కనుక మనం విస్మరించామనుకోండి ఇది వేరెవరో ఓవర్టేక్ చేస్తారు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలనేటువంటి సంగతి నేర్చుకోండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరండి? ఎవరిని అంటున్నాడండి? గోడను చూపించి లేకపోతే 4 కాంక్రీట్ రాళ్ళను చూపించి అంటున్నాడా పౌలు? 4 గోడలను చూపించి 4 కాంక్రీట్ ముక్కలను చూపించి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఈ గోడలు బాగా బలంగా ఉన్నాయని చెబుతున్నాడా? ఏమంటున్నాడు? మీరు అక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సంఘస్థులు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు. ఎందుకనంటే 1వ అధ్యాయం 2వ వచనం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని అని అంటున్నాడు అక్కడ కదా. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం కూడా మనం గమనించినప్పుడు ఇక్కడ కూడా చాలా చక్కగా మనకి ఆ మోటివ్ అనేటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని ఆలయమునకు విగ్రహముతో పొందిక ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుని అయ్యుందును, వారు నాకు ప్రజలు అయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండుడి, అవృతని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రి అయ్యుందును, మీరు నా కుమారులు కుమార్తెలు అయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రియులారా, మనము సహోదరులారా మనం గమనించాల్సింది ఏంటి అంటే, నేడు మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మనము మన పరిశుద్ధ జీవితాలను కనుక కొనసాగించుకున్నట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఏదైనా ఉన్నదో ఆ విధమైనటువంటి ప్రత్యక్షతను మనము లోకానికి తెలియజెప్పగలిగినటువంటి వారు అవుతాము. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి జనులుగా మనము దేవుని యొక్క సామ్రాజ్యాన్ని సర్వలోకంలో విస్తరింపచేసేటువంటి ఘనులుగాను మనము మన యొక్క పని భారాన్ని పూర్తి చేసినటువంటి నిస్వార్థమైనటువంటి దేవుని బిడ్డలుగాను మనం ఉండగలుగుతాం. మరి దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. మరి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మరి మాకు స్క్రీన్ మీద చూపించేటువంటి ఆ యొక్క నెంబర్లకి సంప్రదించి మరి మీరు ఇతర విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యం విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.